Hello, story lovers. Welcome back to my channel, Prema Pallaki, part 67. దితి వర్క్లో పడిన తర్వాత డోర్ సౌండ్ వినిపించడంతో దితి కమిన్ అని పిలిచాక లోపలికి మేనేజర్ వచ్చి ఆ టెక్స్టైల్ ప్రాజెక్ట్ ఎంతవరకు వచ్చిందో చెప్పడానికి మిమ్మల్ని ఛాంబర్కి సార్ పిలిచారని చెప్పాడు. దితి ఒకసారి మేనేజర్ వైపు చూసి ఇలా రా అని దగ్గరికి పిలిచి ప్రాజెక్ట్ మొత్తం 10 నిమిషాల్లో ఎక్స్ప్లెయిన్ చేసేసి ఇక్కడ నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేశానో అలాగే వెళ్ళి మీ సార్కి చెప్పు అనడంతో మేనేజర్తో సహా దితి అసిస్టెంట్ కూడా బిత్తరపోయి మేనేజర్ వైపు చూసింది. మేడం నేనేం వినలేదని మేనేజర్ అనేసరికి ఓకే మేడం, అవునా మేడం అని ఇప్పటివరకు మరెందుకు ఓవర్ యాక్షన్ చేశావు అని అడిగింది. అంటే విన్నా వినకపోయినా వింటున్నట్టుగా యాక్టింగ్ చేయాలి కదా మేడం అని మేనేజర్ బుర్ర గోక్కోవడంతో అయితే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఈసారి కరెక్ట్గా ఒళ్ళు దగ్గర పెట్టుకుని వినమని మళ్ళీ ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేసింది. ఎక్స్‌ప్లనేషన్ అయిపోయాక వెళ్ళు అని ఆ ఫైల్ అతని మొహాన కొట్టేసి ఏదో ఒకటి చూసుకుంటూ ఉండడంతో మేనేజర్ అసిస్టెంట్ వైపు చూసేసరికి తప్పదు వెళ్ళు అన్నట్టుగా చూసింది ఆ అమ్మాయి. మేనేజర్ నవ్వలేను, ఏడవలేను అన్నట్టుగా శక్తి క్యాబిన్‌కి వెళ్లి ఫైల్ ఓపెన్ చేయడంతో ఏంటది అని అడిగాడు శక్తి. మీరడిగిన ప్రాజెక్ట్ ఫైల్ సార్ అని మేనేజర్ భయంగా చెప్పేసరికి నువ్వెందుకు చదవడానికి రెడీ అవుతున్నావు అని మొహం చిట్లించుకొని అడిగాడు శక్తి. మేడం నాకు ఎక్స్‌ప్లెయిన్ చేసి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయమని చెప్పారు సార్ అని మేనేజర్ చెప్పేసరికి వాట్ అంటూ గట్టిగా అరుస్తూ లేచి నిలబడ్డాడు. ఇదెక్కడి గోలరా నాయనా! చెప్తానంటే ఈయనతో ప్రాబ్లమ్, చెప్పను అంటే ఆవిడతో ప్రాబ్లమ్. ఎటు వెళ్ళినా ఇంకొక వైపు నుంచి మోత కంపల్సరీ ఉండేలా ఉంది అని బుర్ర గోక్కున్నాడు.
"ఏం మీ మేడంకి కాళ్ళు చేతులు పడిపోయి అడ్డం పడిందా ఏంటి?" అన్నాడు శక్తి వెటకారంగా. "అయ్యయ్యో! అదేం లేదు సార్. పసుపు, ఎరుపు కాంబినేషన్ సిల్క్ చీర కట్టుకుని, దర్జాగా రివాల్వింగ్ చైర్‌లో కూర్చుని, కనక మహాలక్ష్మిలాగా ఉందని" మేనేజర్ చెప్పేసరికి సీరియస్‌గా ఒక లుక్ ఇవ్వడంతో మేనేజర్ సైలెంట్ అయిపోయాడు. శక్తి ఒక ఈవిల్ స్మైల్ ఇస్తూ ఫోన్ చేసి ఎవరికో ఏదో చెప్పి క్యాబిన్ దాటి బయటకొచ్చేసరికి, "సార్ మీరు వీల్ చైర్ ఆర్డర్ ఇచ్చారంట కదా! ఇచ్చేసి వెళ్లారని" కింద ఫ్లోర్ రిసెప్షనిస్ట్ చెప్పడంతో, నవ్వుతూ ఆ వీల్ చైర్ తీసుకొని ఆమెని వెళ్ళిపొమ్మని చెప్పి, దితి క్యాబిన్‌లోకి వీల్ చైర్ తోసుకుంటూ తీసుకువెళ్లడంతో, ఆ సౌండ్‌కి తల తిప్పి చూసి అయోమయంగా లేచి నిలబడింది దితి. "ఎవరి కోసం తెప్పించారు సార్?" అని వెటకారంగా అడిగేసరికి, "నీకోసమే మిసెస్ దితి" అన్నాడు. "వాట్? నాకు వీల్ చైర్ తెప్పించే ముందు మీరే కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళుంటే బావుండేది సార్. వీల్ చైర్ తెప్పించేది వాళ్ళంతట వాళ్ళు నడవలేని, నిలబడలేని మనుషుల కోసం. కానీ నేను శుభ్రంగా ఉన్నానని" చెప్పింది దితి. "మరి ప్రాజెక్ట్ ఎక్స్‌ప్లనేషన్‌కి నీ బదులు మేనేజర్ ఎందుకొచ్చాడు?" అని అడగడంతో, అతని ఉద్దేశ్యం ఏంటో అర్థమై, "నా లిమిట్స్‌లో నేనుండడం కోసం సార్. మీ క్యాబిన్‌లోకి ఎక్కువ సార్లు వచ్చే హక్కు, అర్హత ఉన్న ఒకే వ్యక్తి మేనేజర్ కాబట్టి అతనికి ప్రాజెక్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేసి పంపించాను" అంది. "అందుకే నీకు లేవడానికి నడుం పనిచేయట్లేదని వీల్ చైర్ తెప్పించానని" అనడంతో, కోపంగా దితి "చచ్చినా అందులో కూర్చోను" అని బయటికి వెళ్ళబోతుంటే, శక్తి కాలు అడ్డం పెట్టడంతో తట్టుకొని పడబోయి వెళ్లి వీల్ చైర్‌లో పడేసరికి కళ్ళెగరేసి నవ్వేసరికి కోపంగా చూసింది దితి. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.